హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ. వైజాగ్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి కైలాసగిరికి వచ్చేసాము మేము. మా అన్నయ్య మా వదిన ఇద్దరు మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు. అంటే వాళ్ళు వైజాగ్లోనే కాబట్టి ఉండేది. ఇంకా మేము వెళ్తాము, మీరు చూసి రండి, మేము ఎప్పుడు వెళ్తుంటాము అని చెప్పి. మీది అయిపోయాక మళ్ళీ కాల్ చేయండి, మేము వస్తామని చెప్పారు. ఇది ఆర్కే బీచ్ దగ్గర కైలాసగిరి అండి. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. మేము వచ్చేటప్పటికి 3:33 అలా అయింది అనుకుంటా. బాగా చల్లగానే ఉంది అప్పుడైతే. ఇక్కడ మేము రోప్ వేకి ఎక్కడానికి క్యూలో నిలబడ్డాము. ఇదంతా క్యూ అన్నమాట. ఒక్కోసారి అయితే ఇంకా పెద్ద క్యూ ఉంటుందంట. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, అయినా అప్పటికి మాకు చాలా టైం పట్టింది. ఒక 1/2 అవర్ పైనే పట్టింది అనుకుంటా. ఇదంతా దాటి వెళ్ళేటప్పటికి. ఇది ఏమో కింద అనమాట, కింద ఎక్కించుకుంటున్నారు. ఇక్కడ కింద ఎక్కుతున్నారు, పైనుంచి కూడా వస్తున్నాయి. ఇదిగోండి అదేమో కైలాసగిరి మొత్తం చూసి రిటర్న్ వచ్చేవాళ్ళు అనమాట. వచ్చేవాళ్ళు రోప్ వేలో వచ్చేవాళ్ళు. ఇక్కడేమో కింద నుంచి పైకి వెళ్తున్నారు కైలాసగిరి చూడటానికి. ఈ రోప్ వేలకి అయితే ఇంకా ఖాళీ ఉండదండి, దింపేదానికి ఎక్కించేదానికి. వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉంటారు. అసలు ఖాళీయే ఉండదు. అదిగోండి రిటర్న్ ఒకటి వచ్చేస్తుంది, మళ్ళీ ఒకటి వెళ్ళిపోతుంది పైకి. అదిగో మేము ఎక్కడానికి దగ్గరలోకి వచ్చాము. వాళ్ళు దిగాక మేము అందరం ఎక్కామన్నమాట. ఇది అంటే నాకు కొంచెం భయమే, కాకపోతే ధైర్యం కోసం ఎక్కుతాను ఇలాంటివి. మా అబ్బాయి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాడండి, మా చరిత్. పిల్లలు మాత్రం బాగా కిలకిలా నవ్వుతున్నారు. నాకైతే కొంచెం భయం, ఎందుకంటే కొంచెం మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఊగినట్టు అనిపించిద్ది, అందుకని నాకు కొంచెం భయం. నేను ఇంతకుముందు కూడా ఎక్కాను, మ్యారేజ్ అయిన కొత్తలో మా వారు తీసుకొచ్చారు. మా వారు ఇంతకుముందు ఇక్కడ వైజాగ్లో ఉండేవాళ్ళు. మా వదిన వాళ్ళు ఉంటారు కదా, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కారు, చాలాసార్లు ఎక్కారు. శ్రీశైలంలో కూడా ఎక్కాము. పైకి వెళ్తున్నాం ఇప్పుడు. కొంచెం నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారుతాయి అన్నమాట, కొంచెం భయం, అందుకనే మారుతాయి. చరిత్ర చూడండి, బాగా చక్కగా నవ్వుతున్నాడు చరిత్ర అయితే. ధైర్యం ఎక్కువే చరిత్రకి. అంటే కొంతమంది పిల్లలు పేరెంట్స్ పక్కన కూర్చోవాలి అనుకుంటారు కదా, అలా ఏమి ఉండదు, బాగానే కూర్చుంటాడు. అంటే మా అన్నయ్యకి మా వదినకి బాగా క్లోజ్గానే ఉంటాడు. మౌనికతో కూడా క్లోజ్గానే ఉంటాడు. మంచి జోకులు వేసుకుంటారు వీళ్ళైతే ముగ్గురు, మా అన్నయ్య, మౌనిక, చరిత్. మళ్ళీ మా అన్నయ్యకి ఇచ్చేసాను. అంటే నా కళ్ళీ తీస్తుంటే వీడియో సరిగ్గా పడట్లేదు, అందుకని ఫోన్ మా అన్నయ్య తీసుకున్నాడు. మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అంటే కొంచెం భయం నాకు, కొంచెం పైకి వచ్చాము, అందుకే మొహం మారిపోయింది. ఇక్కడి నుంచి మా వారు బయటికి చూస్తుంటే మా అన్నయ్య అంటున్నారు, బావా నువ్వు ఫ్లైట్లో ఎక్కినట్టుంది బావా, అలా చూస్తుంటే ఏదో పైన నుంచి కింద అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉంది నువ్వు చూస్తుంటే అని. అందుకని వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇదంతా వైజాగ్ కింద పిట్టల్లాగా కనపడుతున్నాయి. ఇది హైవే రోడ్ అనమాట. ఇది మధ్యలో అంటే రోప్ వే కింద నుంచి రోడ్డు అనమాట. చాలా దూరమే ఉందండి. అది ఎక్కి వెళ్తుండేటప్పటికి అర్థం కాలేదు, కానీ నడిచి వెళ్తే తెలిసేదేమో ఎంత దూరం ఉందో. ఇంకా అక్కడి నుంచి దిగి కైలాసగిరి లోపలికి వెళ్తున్నాం దారి. ఇదిగో చూడండి ఆర్కే బీచ్. అది ఇలా కింద నుంచి పైకి చాలా దూరమే ఉందండి. మనకు అర్థం కాలేదు అది ఎక్కి వచ్చేటప్పటికి. అదిగోండి వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఖాళీయే లేదు వాటికైతే రోప్ వేకి. ఇంకా మేము ఇదిగో ఇంకా ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే పిల్లలకి ఎన్ని ఉన్నాయండి ఆడుకోవటానికి.
బోల్డ్ ఎన్ని ఉన్నాయి అసలు. పిల్లలు చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. చరిత్ర అయితే జారబండాలు ఎక్కాడు, చాలా చాలా ఎక్కి అంటున్నాడు సరిగ్గా జారట్లేదమ్మా అని చెప్పాడు. ఇంకా అందుకని ఆయన కొంచెం పెద్ద పిల్లోడు కదా, ఆయన వేరే ఎంచుకున్నాడు. వీళ్ళు చిన్న చిన్న పిల్లలు కదా, అందుకని జారబండాలు వీళ్ళకి. ఆవిడ అది ఇటు నుంచి రాదంట, దాని మీద నుంచి ఎక్కాలంట. అందుకని పై అక్కడి నుంచి ఎక్కి జారుతుంది ఆవిడ, ఆ చిన్న పాప. ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి జారబండాలు. అన్నీ ఎక్కారు ఇద్దరు పిల్లలైతే, చిన్నపిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. చల్లగా ఉంది. పిల్లలు ఆడుకోవటానికి ఉయ్యాలలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడైతే. బొమ్మలు కూడా ఉన్నాయి పిల్లలు చూడటానికి. ఈ పిల్లల సెక్షన్ ఏమో కానీ కొంచెం మిడిల్ ఏజ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేసేవి కూడా ఉన్నాయి గేమ్స్. బంగీ జంపు ఇలాంటివి అవి కూడా ఎక్కాడు మా చరిత్ర ఎక్కాడు. అది కూడా చూపిస్తానండి. ఈ పిల్లలు ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఎక్కేశారు వీళ్ళిద్దరు, సాన్విత మనస్వి. బాగా ఎంజాయ్ చేస్తుంది బుడ్డదైతే. మా అన్నయ్య వీడియో తీస్తున్నాడు. చిన్న పాప పడింది, పెద్ద పాప పడింది అని చూసుకుంటుంది మౌనిక. వీళ్ళ ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ అండి. ఆ జారబండ ఒకటి దొరికింది, బాగా చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరు. అసలు కనీసం కొనిపించమని మంచినీళ్ళు దప్పుకవుతున్నాయని కూడా అనలేదు పిల్లలైతే, అంత ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఇంకొక వేరే వేరే ప్లేసుల్లో అయితే జర్నీ చేస్తున్నా కానీ వాటర్ దప్పుకవుతున్నాయి, టాయిలెట్లు వస్తున్నాయి, ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళు వీళ్ళైతే. ఇప్పుడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఈ బాబు వచ్చేసి రాజేష్ వాళ్ళ అబ్బాయి, మాతో పాటు వచ్చాడు కదా అతను, వాళ్ళ బాబు. భయపడ్డాడండి, బాగానే భయపడ్డాడు. కొంచెం చిన్నపిల్లోడు అని చెప్పి నెమ్మదిగా బంగీ జంపు చేపిస్తున్నారు. తర్వాత చరిత్ర ఎక్కుతున్నాడు. నేనేమో వద్దంటాను ఇలాంటివి, నాకు భయం. అంటే కింద పడతారేమో అని నాకు భయం. కానీ మా వారేమో అన్నీ అలవాటు అవ్వాలి అని చెప్పి అన్నీ ఎక్కిస్తుంటారు. చరిత్ర కూడా ఇంట్రెస్టే, బాగా ఇలాంటివి బాగా ఎంజాయ్ చేస్తాడు చరిత్ర అయితే. ఫస్ట్ స్టార్టింగ్ బాగా నవ్వుతానే చక్కగా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత కొంచెం స్పీడ్ పెంచారు, అప్పుడు కొంచెం భయపడుతున్నాడు చరిత్ర అయితే. నాకు భయం వేసింది. అంటే కిందే ఉన్నాను నేను, దగ్గరలోనే చరిత్రకి. నాకు భయం వేస్తుంది, అమ్మో భయపడుతున్నాడు అని. అంటే పడతాడని భయపడట్లేదు, వాడు భయపడుతున్నాడని భయపడుతున్నా. మళ్ళీ అది కూడా సరిపోలేదు వాళ్ళ డాడీకి. దగ్గరికి వెళ్ళి మళ్ళీ అతన్ని ఇంకొంచెం స్పీడ్ పెంచమన్నాడు. ఇంకొంచెం స్పీడ్ పెంచారు, అప్పుడు కొంచెం నాకు భయం వేసింది. నేను అరుస్తున్నా, ఎందుకు అలా చెప్తున్నావు అని చెప్తున్నాను నేను. అయినా చరిత్ర ఎంజాయ్ చేశాడు, కాకపోతే చిన్నపిల్లోడు కదా కొంచెం భయపడ్డాడు. బాగా ఎంజాయ్ చేస్తాడు ఇలాంటివి. చరిత్ర అయితే ఎక్కువ పిల్లలు కదా ఆటలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆటలాడుకోవటానికి. అందులో చరిత్రని కొంచెం ఇంట్లో నుంచి బయటికి పంపించడం తక్కువ. ఇలాగా బయటికి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాడు. ఈ హాలిడేస్లో చరిత్ర కోసమే బయటకు వచ్చామండి మేమైతే. పాపం ఎప్పుడు ఇంట్లో ఉంటుంటాడులే అని బయట తక్కువే పంపించడం. ఏదో కొంచెం ఒక అర్ధగంట అలా పంపిస్తాను, ఇంటి దగ్గర కూడా అంతే. ఒక అర్ధగంట అవ్వగానే పిలుస్తూ ఉంటాను నేను, వచ్చేస్తాడు పాపం. అందుకే ఇలాంటి ప్లేసులకు కొంచెం సంవత్సరానికి ఒకసారన్నా పిల్లల్ని ఇలా తీసుకెళ్ళాలండి. ఎప్పుడు ఇంట్లో ఉండేదే ఏముండదు అని చెప్పి. అయిపోయింది చరిత్ర. నాకేమో ఎప్పుడు దింపుతారా అని నేను కింద నుంచి వెయిట్ చేస్తున్నా. అది వాళ్ళ డాడీ వెళ్ళి మళ్ళీ స్పీడ్ పెంచాడండి వాళ్ళ డాడీ. దగ్గరుండల్లా చేపిస్తున్నాడు, కాకపోతే ధైర్యం చెప్తాడు పక్కన ఉండి, అది మంచిదే. కానీ నాకు కొంచెం భయం ఏంటంటే భయపడుతుంటాడేమో అని. ఇంకా నేను అరిసాను, ఆపమని చెప్పు అని. ఇంకప్పుడు కొంచెం మళ్ళీ నెమ్మదిగా చేపించండి అని చెప్పాడు అనుకుంటా. కొంచెం స్పీడ్ తగ్గించారు.
ఎంత 150యో ఎంతో అండి దీనికి టికెట్ అయితే. అంటే ఒక 1 పర్సన్కి వచ్చి 150 అనుకుంటా. ఇంతకుముందు 50 రూపీసో ఎంతో అని చెప్పింది మా వదిన. రోప్ వేకి కూడా అంతేనండి. ఒక మనిషికి వచ్చి 150. ఇంతకుముందు 50 రూపాయలేనంట. అన్నీ పెరిగిపోయాయి రేట్లు అయితే. అదే మా వదిన అంటుంది 150 పెంచేశారా అని అంటుంది. అది కిందకి దిగాడు చరిత్. కిందకి దిగాక నా దగ్గరికి వచ్చాడు. నేను అదే అడుగుతున్నాను, భయం వేసిందా చరిత్ అని. భయం వేసిందమ్మా అని చెబుతున్నాడు. కాసేపు ఇంకా కూర్చోబెట్టుకొని వాళ్ళ డాడీ అలా కాదు కాళ్ళు జాడించని చెప్తున్నాడు. కాళ్ళు జాడించాలి, నువ్వు హైట్ ఉన్నావు కాబట్టి అలాంటప్పుడు అప్పుడు భయం వేయదు నీకు అని చెప్తున్నారు. ఈవిడ ఆటల్లో ఉంది ఒక్కతే. ఆవిడ జారా బండల కాడే ఉంది, జారుతా ఉంది. వీళ్ళిద్దరు మా అన్నయ్య మా వదిన మాత్రం పిల్లల్ని బాగా ఆడిచ్చారు ఈసారి. మామూలుగా ఆడిస్తుంది, బాగానే ఆడిచ్చిద్ది. ఇంట్లో కూడా బొమ్మలు పేర్లు నేమ్స్ అన్నీ చెప్తా ఉంటుంది. ఒకటి వర్డ్స్ అన్నీ నేర్పిస్తుంటుంది పిల్లలకైతే మంచిగా. ఇక్కడ ఇంకో జారా బండ, ఇది ఇంకోటి ఎక్కాలంట. ఆవిడ పెద్ద పిల్ల ఎక్కింది, ఇది ఎక్కుతానని చెప్పి. ఇక్కడ మళ్ళీ ఇది రౌండ్ది అనమాట. అది సరిగ్గా పనిచేయట్లేదు. ఇక్కడ మరి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇవన్నీ కట్టి అన్నీ గట్టిగా స్ట్రాంగ్గా అయిపోయాయి అన్నమాట. అంటే తిరగట్లేదు, గట్టిగా ఉన్నాయి. మరి ఎందుకో పాడైపోయాయో ఏమో, కొంచెం రిపేర్లు ఉన్నాయి అనుకుంటా. ఇంకా ఇక్కడ కైలాసగిరి ఇదండి, శివుడు పార్వతి విగ్రహం. ఇక్కడికి వచ్చాము, చాలాసేపు కూర్చున్నాము ఇక్కడైతే మేము. అంటే పొద్దున్నుంచి తిరిగాం కదా, కొంచెం అలసిపోయాము. ఫొటోస్ కూడా అన్నీ దిగాము, కాకపోతే కొన్ని పెట్టలేదు మేము. ఫొటోస్ వీడియోలు ఒక్కటే పెట్టాను. ఫోటోలు అయితే దగ్గర నుంచి దిగాము. మా వారికి అయితే ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను కదా, అందుకని ఒక చోటే కూర్చున్నారు. ఆయన అయితే కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, చెట్లు అవన్నీ. ఎక్కువ నేచర్ని ఎంజాయ్ చేస్తాడు బయటకు వచ్చినప్పుడు. ఆయన బాగా చూస్తుంటాడు. కాసేపు అలా కూర్చొని, ఇది వ్యూ పాయింట్ అండి, కైలాసగిరిలో వ్యూ పాయింట్ అనమాట. అక్కడ నుంచుంటే మొత్తం కిందంతా మొత్తం కనపడిద్ది ప్లేస్ అంతా. ఇక్కడ వీడియో కింద మొత్తం తీసాను అనుకున్నాను, సరిగ్గా తీయలేదు. అంటే మనకు ఐడియా ఉండదు కదా, ఒకసారి అనుభవం అయితే కానీ నెక్స్ట్ ఈసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకోగలం. ఇక్కడైతే ఎంత బాగుందో అండి, బాగా చక్కగా. అంటే ఒక్కొక్కళ్ళమైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ జనాలు ఉన్నప్పుడు మాత్రం ఫొటోస్ దిగటానికి కూడా కొంచెం అనుకూలంగా ఉండదు. ప్లేస్ అయితే మంచి వాతావరణం లాగా ఉంది. చూడండి, కొండ కూడా కనపడట్లేదు. అంత బాగుంది, చల్లగా హాయిగా ఉంది. అంటే మేము వచ్చే టైం కూడా అలాగే ఉందిలే. అప్పుడు 5 ఎంతో అయింది అనుకుంటా. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం మేము. ఇక్కడ కింద ఎలా ఉందా అని చెప్పి వీడియో తీస్తున్నాం. చల్లగా ఉందండి. మేము వెళ్ళిన టైం కాడి నుంచి వచ్చేదాకా, అంటే మేము వెళ్ళిన టయానికే చల్లబడింది అనుకుంటా. ఎండాకాలం అయినా కానీ కొంచెం పర్లేదండి. ఎనకొండలో బాగా ఎండలు ఉంటాయి, వైజాగ్లో కొంచెం పర్లేదు, తక్కువే. మాకు అనిపించింది ఇక్కడ ఎండలను చూసుకొని అక్కడ వాతావరణాన్ని చూసి. ఇక్కడ రిటర్న్ వచ్చేస్తున్నాం ఇంకా మేము. ఇంకా పిల్లలు ఎక్కడికి అని అడుగుతున్నారు. ఇంకెక్కడికి లేదు, ఇప్పటికీ అలసిపోయాం, ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుందాం అనుకుంటున్నాం. ఇంకా అంటే రేపు మళ్ళీ ఉదయం మార్నింగ్ మళ్ళీ ఇంకో చోటికి ప్లాన్ వేసుకోవాలి కదా అని. కాకపోతే బీచ్కి వెళ్దాం అని అనుకుంటున్నారు. ఇంకా బీచ్కి వెళ్ళి 1 గంట కూర్చొని, ఇంకా మా వదిన భోజనం ప్రిపేర్ చేసిందంట, ఫోన్ చేసింది. అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్లో మా వదిన వాళ్ళ ఇంట్లోనే ఉండమని అంది, కానీ కాకపోతే మేము రెడీ అయ్యేసరికి చాలా టైం పట్టిద్ది అని చెప్పి రూమ్ తీసుకున్నామండి. లేకపోతే మా వదిన వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం.
మా వదిన అసలు ఊరుకోదు, బయట ఎందుకు అది ఇది అన్నప్పటికీ అంది. కాకపోతే పర్లేదులే వదిన అని చెప్పి ఇంకా బయటే తీసుకున్నాం. మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా, అందుకని ఇంకా అక్కడ ఇంకా కైలాసగిరి నుంచి ఇంకా ఆర్కే బీచ్ దగ్గరికి కొంచెం సేపు కూర్చుందాంలే అనుకున్నాం అనమాట. ఇంకా ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ అండి.